వేదాంతర్గతమైన అగ్ని సూక్తాన్ని చదివాడు. ఆయన అన్నాడు, నా బిడ్డలు ఖాండవవనంలో ఉన్నారు, భార్య జరిత, 9 కుమారులు, వాళ్ళ 5గురిని నువ్వు చంపకే అన్నాడు. తప్పకుండా నీకు మాటిస్తున్నాను, చంపను అన్నాడు. అగ్ని వ్యాపించేటప్పుడు ఈ 5గురిని ఎలా వదులుతాడండి? అప్పటి వరకు చావలేదు వాళ్ళు. ఇంకా వీళ్ళమ్మంది, మీ తండ్రి జ్ఞాపకం ఉండి రక్షణ అడిగాడో అడగలేదో వెళ్ళిపోయాడు, అయ్యో బిడ్డలు మీరు కాలిపోతారే, ఆడదాన్ని ఏం రక్షించుకోనంది. అక్కడ లపితతో ఆయన అన్నాడు, మందపాలుడు, నేను అగ్నిహోత్రుడిని వరం అడిగాను సూక్తం చదివి, అగ్నిహోత్రుడికి గుర్తుందో కాల్చేస్తాడో అన్నాడు. లపితంది, నువ్వొకసారి సూక్తం చదివి అగ్నిహోత్రుడు మాటిచ్చాక కాలుస్తాడని ఎందుకు అనుకుంటున్నావు? నీకు నమ్మకం ఉందా? ఫలించి తీరుతుంది. నీ విశ్వాసమే ఈశ్వరుడు. కాబట్టి ఇప్పుడు ఆ తల్లి పక్షి పైకి ఎగిరింది. ఈ 4 పక్షులు అగ్నిహోత్రం వస్తోందని ఇటొకటి కూర్చుంది, ఇటొకటి తలపెట్టింది, ఇటొకటి తలపెట్టింది, ఇటొకటి తలపెట్టింది. అగ్నిహోత్రం మీదకి వచ్చేస్తోంది. ఆయనకి జ్ఞాపకం ఉంది చూసుకోండి, వీళ్ళని కాల్చకూడదని గుర్తుపెట్టుకున్నాడు ఆయన. అది ఈశ్వరుణ్ణి మీరు ఒక్కసారి సూక్తంతో ఆరాధన చేస్తే ప్రమాదం వచ్చేసినప్పుడు అంతమందిలోంచి బయటపడిపోతారంతే. ఒక్కసారి నువ్వు అలా చదివితే చాలు జీవితంలో సూక్తం. ఇప్పుడు 4 వేపులకి 4 ముఖాలు పెట్టిన ఈ పక్షులు అగ్ని మీదకి వచ్చేస్తుంటే తండ్రి గారి యొక్క వారసత్వం కదూ. వీళ్ళన్నారు మీదకొస్తోంది అగ్ని, మనం ఏం చేస్తాం? కాబట్టి 4 కూడా చక్కగా కూర్చుని బ్రహ్మగారు 4 ముఖాలతో ఎలా చదువుతాడో అలా అగ్నిహోత్రుడి మీద సూక్త పఠనం చేద్దాము అని వాళ్ళు వేదంలో ఉన్నటువంటి మంత్రములను అగ్ని సూక్తములను చదువుతున్నారు. అగ్నిహోత్రుడు చూసి, తండ్రి అదే చదివాడు, పిల్లలు అదే చదివారు, ఎంత గొప్పవాళ్ళు రా అని పక్షి పిల్లల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అగ్నిహోత్రుడు.